2 Corinthians chapter 5, 17 onwards, 17వ వచనం నుంచి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. వెరీ గుడ్. సమాధాన వాక్యముని మాకు అప్పగించిన తర్వాత కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఓకే, నౌ లెట్ us ఇక్కడ వరకు చదివాం కదా, ఇప్పుడు ఒకసారి 19వ వచనం నుంచి చదువుదాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడి. సో నౌ మై మెసేజ్ ఇస్ అబౌట్ రీకన్సైలింగ్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడడము, టు కమ్ టు టర్మ్స్ విత్ గాడ్స్ టర్మ్స్. దేవుని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం అగ్రీ అవ్వడము, టు అగ్రీ విత్ ద టర్మ్స్ ఆఫ్. ఓకే, కొలోసియల్కి రాసిన పత్రిక వెళ్దాం. లెట్స్ గో టు కొలోషియన్స్. నేను పోయిన వారం మళ్ళీ మీకు ఇది చూపెట్టాను. కొలోషియన్స్ చాప్టర్ 1, 19 అన్నా. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దట్ ఈస్ ద హోల్ గాస్పెల్. సువార్త ఏంటి? సువార్త అంటే God has settled the matter with you. నీకు దేవునికి ఉన్న ఆ యొక్క యాక్చువల్లీ ఇంతకు మునుపు ఏమైంది అంటే, పాత నిబంధనలో దేవుని సన్నిధికి రావాలంటే సంవత్సరంలో ఒకసారి రాగలుగుతాము. సంవత్సరంలో ఒకసారి అది కూడా మనమందరం వెళ్ళలేము. యాజకుడు ఒక్కడే వెళ్ళగలుగుతాడు. యాజకుడు ఒక్కడే వెళ్ళి ఆ సంవత్సరం అంతటికి కూడా ఆయన హీఈస్ రిప్రజెంటింగ్ దట్ ఎంటైర్ ఇయర్. ఓకే, దాని తర్వాత టు గో బ్యాక్ ఇన్సైడ్. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఆయన వెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, మీరు దేవుని యొక్క రక్తముతో కడగబడిన తర్వాత ఏమైంది? ఏం చేద్దాము? ఓకే, దేవుని యొక్క రక్తంతో కడగబడిన తర్వాత నీ దేహమును ఏమంటున్నాడంటే, దిస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. హీ సేస్ ఓకే, నీ దేహము, ద బాడీ బికమ్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇన్ని రోజులు నేను దేవుడిని కలుస్తే, దావీదు ఏమైందంటే ఒబేదెదోం వారి ఇంటి నుంచి మందసాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు మందసము బై మిస్టేక్ ఎవరో అట్లా తప్పు సంథింగ్ హ్యాపెన్స్ అండ్ ఆ మందసము కొంచెం జారిద్దో సంథింగ్ హ్యాపెన్స్. ఆ జారినప్పుడు లేవీలు కాకుండా వేరే అబ్బాయి చేయి పెట్టాడని ఆ అబ్బాయి చచ్చిపోతాడు. దేర్ ఆర్ సమ్ పీపుల్ దట్ విల్ డై దట్ డే.
అప్పుడు దావీదుకి చాలా బాధేస్తుంది. ఎందుకని ఇట్లా, వై ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ థింగ్, ఎందుకు ఇట్లా చనిపోవడము. సో ఇట్ ఈస్ అ రూల్ దట్ ఎనీబడి టచెస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ డైస్. ఎవరైనాను దేవుని యొక్క మహిమని ముట్టగలిగి బ్రతికిన వాడు లేడు. కానీ ఇప్పుడేమైంది, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత హీ హ్యాస్ కాల్డ్ యూ హోలీ, బ్లేమ్లెస్ అండ్ అబవ్ రిప్రోచ్ అకార్డింగ్ టు Colossians chapter 1 verse 21. ఇప్పుడు యువర్ బాడీ ఈజ్ వర్దీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లివింగ్ ఇన్సైడ్. ఇప్పుడు నీ దేహము దేనికి వర్దీ అయిపోయిందంటే దేవుడు వచ్చి నీలో నివసించడానికి, టు లివ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద హోల్ గాస్పుల్. ఇంతకు మునుపు దేవుని కోసం నువ్వు ఎక్కడికో వెళ్ళాలి, ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళని అవసరంలా. దేవుడు నీ కోసము ఆకాశం నుంచి దిగి వచ్చి ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్. నౌ ఐ వాంట్ టు షో యూ సమ్ వర్సెస్. కెన్ వీ గో టు సామ్స్ చాప్టర్ 130, 130వ కీర్తనకు వెళ్దాం. సామ్స్ చాప్టర్ 130 మొత్తం చదువుదాం, ఏం పర్లా, చిన్నదే. ఓకే, 130 మొత్తం. యెహోవా అగాధ స్థలముల్లో నుండి ఓకే నేను నీకు మొర్రపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము. ఓకే, నీ చెవి యొగ్గి ఓకే నా ఆర్తధ్వని వినుము. ఓకే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి ఓకే చూచిన ఎడల, నువ్వు దోషములని కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు నిలవగలగడు. అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. బట్ దేర్ ఇస్ ఫర్గివ్నెస్ విత్ యు దట్ యు మే బి ఫియర్డ్. నెక్స్ట్ వర్స్. యెహోవా కొరకు ఓకే నేను కనిపెట్టుకొనుచున్నాను, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. చాలా మంది బాప్తిజం ఎందుకు తీసుకోవరు అంటే వారు దేనికోసం కనిపెట్టుచున్నారు, నేను రెడీగా లేను, నేను ఇంకా కొంచెం మంచిగా మారిన తర్వాత బాప్తిజం తీసుకుంటాను. హ్యావ్ యు హర్డ్ ఆఫ్ దీస్? నేను ఇంకా కొంచెము దేవునిలోకి ఎదిగిన తర్వాత, లేదంటే ఇంకా కొంచెం సంఘానికి వచ్చిన తర్వాత. నో, డేవిడ్ ఇస్ సేయింగ్ నో, మై సోల్ వెయిట్స్ ఫార్ ద లార్డ్. ఓకే, మనం ఏంటంటే వీ థింక్ వీఆర్ ఆల్ దట్. అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే నేను అన్న వ్యక్తి చాలా గొప్పవాడు. యు థింక్ దట్ యు ఆర్ సో బిగ్. యు థింక్ దట్ ఓకే నేను నా కోసం నేను వెయిట్ చేస్తాను. అందుకే ఇంకా వీడికి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వీడు ఏమంటాడు అంటే నేను పెద్ద అయ్యాక కారు కొనుక్కుంటా అంటాడు. ఇంకెప్పుడు పెద్ద 40 వచ్చినాయి? బికాస్ హీ థింక్స్ దట్ ఓకే హీ స్టిల్ హ్యాస్ టైమ్. హీ థింక్స్ దట్ నేను చేయగలుగుతాను. అను యూ కెనాట్ డూ. ఎందుకంటే నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? యు ఆర్ వెయిటింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. సో దావీదు ఏమంటున్నాడు అంటే ఐ వెయిట్ ఫార్ ద లార్డ్, for my soul waits and in his word I hope. next verse. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఓకే, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే, ఒకసారి మళ్ళీ చదువుదాం ఇదే వచనము. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, వారు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. నౌ ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ వర్స్. ఈ కావలి వారు అంటే ఎవరు? సెక్యూరిటీ. వెరీ గుడ్, సెక్యూరిటీ. ఈ కావలి వారు, దీస్ గైజ్ ఆర్ సెక్యూరిటీ. వీరంట రాత్రి నైట్ డ్యూటీకి ఎక్కినప్పుడు వారు పగల కోసం వెయిట్ చేస్తారంట. దే వెయిట్ ఫార్ ద మార్నింగ్. ఎందుకు? మేబీ అట్లీస్ట్ నౌ దెర్ ఇస్ లైట్, ఫోన్స్, రీల్స్ చూసుకోవచ్చు ఇప్పుడు వాచ్మెన్. లేదంటే ఇంకేదో ఒకటి చేయొచ్చు ఇప్పుడు. నౌ హీ కెన్ డూ సంథింగ్. ద వాచ్మెన్ కెన్ ప్లే గేమ్. మొన్న ఒకసారి నేను పార్కింగ్కి నా గేట్ తెరవట్లేదు, ఏంటి ఈ అబ్బాయి గేట్ తెరవట్లేదు నా పార్కింగ్కి అని చూస్తా ఉంటే అబ్బాయి బెట్టింగ్ ఆడుతున్నాడు ఫోన్లో. యూ హ్యావ్ సమ్ టైం పాస్ నౌ. ఆ టైంలో చీకటి, వెలుతురు లేదు. సో ద వాచ్మెన్ డస్ నాట్ లైక్ టు డూ నైట్ షిఫ్ట్. ఆయన అంట రేపు పొద్దున్న కోసం వెయిట్ చేస్తున్నాడంట. ఈజ్ వెయిటింగ్ ఫర్ టుమారో. ఇప్పుడు ఆయన ఆ వెయిటింగ్లో ఆయన ఏమైనా చేయగలుగుతాడా? ఆయన ఎక్కువ పైకి కిందకి గోడ మీద పరిగెట్టాడు అనుకోండి, సన్ ఫాస్ట్గా వచ్చిద్దా? రాదు కదా. ఆయన కొంచెం ఎక్కువ పని చేశాడు అనుకోండి, ఏమైనా ఉదయం త్వరగా వచ్చిద్దా? రాదు. హీ జస్ట్ హ్యాస్ నో ఆప్షన్. ఆయనకి ఇంకా ఏం ఆప్షన్ లేదు. ఆయన జస్ట్ కూర్చొని రేపొద్దున వరకు వెయిట్ చేయాలి. దావీదు ఏమంటున్నాడంటే, అంటే ఇమాజిన్, ఓకే దావీదుకి అన్నీ ఉన్నాయి. దావీదు హీఈస్ అ మ్యాన్ ఆఫ్ వెల్త్, గ్రేట్ వెల్త్. ఆయనకి యుద్ధానికి వెళ్ళి ఆయనకి
కావాల్సిన ఆస్తులంతా ఏర్పాటు చేసేసుకున్నాడు. హీఈస్ అ వెరీ వెల్దీ మ్యాన్. బట్ డేవిడ్ ఇస్ స్టిల్ సేయింగ్, ఐ వెయిట్ ఫర్ ద లార్డ్ మోర్ దెన్ దిస్ గై వెయిట్స్ ఫర్ ద సన్. ఈయన వేచి అంటే ఎందుకు దావీదుకి ఏం అర్థమైందంటే, నా ద్వారా నాకేం అవ్వట్లా, నా డబ్బుల ద్వారా. అందుకే నిన్న పోయిన వారం నేను మీకు ఏం చెప్పానంటే, ఆశీర్వాదము కలిగిన వాడు డబ్బులున్నవాడు కాదు. వి అజ్యూమ్ దట్ ద బ్లెస్డ్ మ్యాన్ ఈజ్ అ మ్యాన్ హూ హ్యాస్ కార్. వి అజ్యూమ్ ద బ్లెస్డ్ మ్యాన్ ఆస్తులు అంతస్తులు, హూ హ్యాస్ మోర్ ల్యాండ్. వి థింక్ లైక్ దట్. నో నో నో. ద బ్లెస్డ్ మ్యాన్ ఈజ్ అ మ్యాన్ హూ అండర్స్టాండ్స్ దట్ హిస్ ఇనిక్విటీస్ ఆర్ నో లాంగర్ కౌంటెడ్. నేను నీతిమంతుడిని అని ఎరిగిన వాడు దీవింపగలవాడు. లైక్ హీఈస్ అ బ్లెస్డ్ మ్యాన్. సో ఐ వెయిట్ ఫర్ ద సన్ మోర్ దెన్ ద వాచ్మెన్ వెయిట్స్. ఐ వెయిట్ ఫర్ ద లార్డ్ మోర్ దెన్ ద వాచ్మెన్ వెయిట్స్ ఫర్ ద సన్. నెక్స్ట్ వర్స్. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. యెహోవా యందు కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణ. దావీదుకి అంతా అర్థమైపోయింది. హీ హ్యాస్ అండర్స్టూడ్. దావీదుకి ఏం అర్థమైందంటే, నా సంపూర్ణ రిడెంప్షన్, మై ఫుల్ అండ్ ఫైనల్ రిడెంప్షన్ ఈజ్ నాట్ విత్ మీ. సో ఈ రిడెంప్షన్ అన్న దానికి నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు అనుకోండి. ఇఫ్ యు ఆర్ అ పర్సన్ హూ డస్ నాట్ లైక్ టు, అంటే కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఓకే, ఆన్ వన్ సైడ్ ఇండియాలో ఫ్రీగా ఇచ్చింది ఎవరు పోగొట్టుకోరు. ఓకే, నోబడి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీల్స్లో అంతా బెల్జియన్ వాఫుల్ 100 రూపీస్కి వాఫుల్స్ ఇస్తుందంట. ఎనీబడి వాచ్డ్? మేబీ యంగ్స్టర్స్ నో. బెల్జియన్ వాఫుల్ 100 రూపీస్కి వాఫుల్ ఇస్తుందని యూత్ అందరూ వెళ్ళి బెల్జియన్ వాఫుల్లో లైన్ కట్టారు. ఎంత లైన్ కట్టారంటే అది ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ అదర్ రీల్ వాస్ టెలింగ్, ఓకే, ఆల్ ద యూత్ ఆర్ వెయిటింగ్ ఫర్ బెల్జియన్ వాఫుల్. సో ఎనీథింగ్ కొంచెం జియో, ఆ టైంలో జియో ఆఫీసెస్ ఓపెన్ అయినప్పుడు దట్స్ ఇట్. నా సిమ్ యాక్టివేట్ అవ్వడానికి కోసం నెక్స్ట్ మంత్ థ్యాంక్ఫుల్లీ నేను జియోకి మారలా. సో ఎనీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఫర్ ఫ్రీ, పీపుల్ వాంట్ ఇట్. ఎనీథింగ్ దట్ పీపుల్, ఓకే, దట్ ఈస్ ఆన్ వన్ హ్యాండ్. ఆన్ అనదర్ హ్యాండ్, నీకు తెలిసిన వారు నీకేమైనా ఇస్తున్నారనుకో, మనకు తీసుకోవడం ఇష్టంలా. వెన్ సంబడి హూ నోస్ యూ, ఆర్ లెట్స్ సే యువర్ ఫ్యామిలీ, ఆర్ లెట్స్ సే యువర్ ఫ్రెండ్స్, వారు నీకేమైనా ఇస్తున్నారు అనుకోండి, యూ డోంట్ టేక్ ఇట్. వై? ఎందుకంటే నువ్వేమనుకుంటావు, ఓకే, దే మే సే దట్ ఐ బికేమ్ వాట్ ఐ యామ్ బికాస్ ఆఫ్ వాట్ దే గేవ్ మీ. వారిచ్చిన సహాయం వల్ల వాళ్ళు చెప్పుకుంటారేమో. సో మనకేంటంటే వి డోంట్ లైక్ టు టేక్. ఓకే, పర్లేదులే, నువ్వు చేయకలే, నేను చేసుకుంటాను, నువ్వు కూర్చో, నేను చేసుకుంటాను, ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. దట్ ఈస్ ఆన్ అనదర్ హ్యాండ్. బట్ అవర్ హోప్ మస్ట్ బీ ఇన్ ద లార్డ్. అంటే నౌ లెట్ us go to Numbers chapter 21. సంఖ్యాకాండం 21వ అధ్యాయానికి వెళ్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21 4వ వచనం నుంచి చదువుదాము. ఇక్కడ ఏమైందంటే, ఇశ్రాయేలు ఏదోమీయులకి లెటర్ రాస్తారు. దే విల్ సెండ్ అ మెసేజ్ టు ఏదోమ్. ఈ ఏదోమీయులకి లెటర్ ఏమని రాస్తారంటే, ఇదిగో మేము ఇశ్రాయేల్గా దాటి వెళ్ళాలి, ఈ ప్రదేశాన్ని కానాన్లోకి దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళడానికి మాకు మీ దేశంకున్న దాటి వెళ్ళాలి. వీ వాంట్ టు క్రాస్ త్రూ యువర్ కంట్రీ. మాకు కొంచెం హెల్ప్ చేయి అని అంటే ఏదోమీయులు అంటారు, లేదు అంటారు. దే సే నో. ఓకే, ఏదోమీయులు ఎవరు? ఏసావు యొక్క సంతానము, వీళ్ళు యాకోబు సంతానం. వాళ్ళు అంటారు, నువ్వు అంటారు. మళ్ళీ వీళ్ళు రెండోసారి కూడా అడుగుతారు, పర్లేదు, మేము ఏమి తినము, ఏమి ముట్టము, ఒకవేళ మేము నీళ్ళు తాగామనుకో దానికి డబ్బులు ఇస్తాము. వీ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఫీల్డ్స్ గుండా వెళ్ళము, విన్యార్డ్స్ గుండా వెళ్ళము. వీల్ జస్ట్ నాట్ డూ ఎనీథింగ్, ఓన్లీ ఆన్ ద రోడ్స్. అది కూడా మేము వాడుకుంటే దానికి డబ్బులు చెల్లిస్తామంటే మళ్ళీ ఏదోమీయులు అంటారు, మేము ఒప్పుకోము, మా దేశం కూడా రాకండి అంటారు. ఓకే, దాని తర్వాత 4వ వచనం నుంచి 21-4వ వచనం నుంచి చదవండి. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఓకే
ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత ఓకే జనుల ప్రాణము సొమ్మసిల్లెను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు నీళ్లు లేవు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. And our soul, see, now I want you to understand, ఇది అబద్ధము. ఏది? there is no food and there is no water. This is a lie. ఇది అబద్ధం. ఎందుకంటే దేవుడు and our soul loathes this worthless bread. ఆల్రెడీ వారికి మన్నా వస్తూ ఉంది, రోజెంపట రోజు, ఎవ్రీ డే ఆఫ్టర్ అనదర్ డే దే ఆర్ గెట్టింగ్ మన్నా. వారికి మన్నా దేవుడు ఇస్తున్నాడు, కానీ వారికి అది ఇష్టంలా. దే వాంట్ సంథింగ్. వీరికి ఏంటంటే దే వాంట్ సమ్ అదర్ ఫుడ్, దే వాంట్ సమ్ అదర్ వాటర్. ఓకే, దాని తర్వాత చదవండి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఓకే ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. ఆ రోజు అనేకులు చనిపోయి. ఎందుకు చనిపోయేరి? వాట్ వాజ్ దేర్ హార్ట్స్ డిజైర్? వారి హార్ట్ డిజైర్ ఏంటి? బిర్యానీ కావాలి. దే వర్ విల్లింగ్ టు లే డౌన్ దేర్ లైఫ్ ఫర్ ఫుడ్. లేదా వారికి దేవునికి చెప్పే మార్గముకున్న వారికి వెళ్ళడం ఇష్టం లేదు. దేవుని యొక్క కృప మీద ఆధారపడడం వారికి ఇష్టం లేదు. ఐగుప్తు దేశంలో ఎట్లా ఉండేది? ఇప్పుడు ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి వెళ్ళండి. నంబర్స్ చాప్టర్ 11 నంబర్స్ చాప్టర్ 11 verse 4. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపర్చగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. వీరికి ఏమి ఇష్టం లేదంటే మన్నా ఇష్టం లేదు. పాయింట్ అది. వారికి ఏమి ఇష్టం లేదంటే దేవుడు ఇచ్చేది ఇష్టంలా. దే డోంట్ లైక్ వాట్ గాడ్ ఈస్ గివింగ్. ఏదో వీళ్ళకి పెద్ద ఉల్లిపాయలు ఇష్టం, అన్ని ఇష్టం అని కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వారికి ఇప్పుడు ఏమైపోయిందంటే ద లీస్ట్ ఆల్సో బికేమ్ అట్రాక్టివ్. ఎందుకు? దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ గాడ్. దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ద వర్క్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు మన్నాలో ఏంటంటే వీళ్ళకి కంట్రోల్ లేదు. మన్నాకి వీళ్ళు కష్టపడని అవసరం లేదు. దేవుడు ఇస్తున్నాడు, మీరు వెళ్ళి తీసుకొని వచ్చుకోవాలి. దీన్ని వ్యాపారం చేసుకోవడానికి వీలు లేదు. నీకు ఈ 40 సంవత్సరాలకి వీళ్ళకి వ్యాపారం లేదు. దేర్ ఈజ్ నో బిజినెస్ దట్ దీస్ గైజ్ ఆర్ ఏబుల్ టు డూ. ఈ 40 సంవత్సరాలు వీళ్ళు దేవుడి మీద ఆధారపడాలి. They have to depend upon God. Okay, for war you have to depend upon God. For water you depend upon God. For food you depend upon God. They don't like it. వారికి ఇష్టం లేదు. వారికి ఫ్రీగా దొరికిన చేపలు ఎందుకు కావాలి? ఎందుకంటే there is some control over there. సో మన శరీరము కూడా అంతే. మనకి దేవుడిచ్చే నీతి కన్నా మన శరీరము కష్టపడే ఆస్తి లేదా ద వర్క్ దట్ మై ఫ్లెష్ ఈస్ డూయింగ్ ఈజ్ మోర్ అపీలింగ్. సో మనం ఏం చేస్తామంటే ఇంకా ఇప్పటికి కూడా దేవుడు ఫ్రీగా ఇచ్చే మన్నా ఇష్టం లేక, లేదా దేవుడు ఫ్రీగా దేవుని యొక్క రక్తము ద్వారా ఇచ్చే నీతి ఇష్టం లేక మనం ఏం చేస్తామంటే మన శరీరాన్ని కష్టపెట్టడం ఇష్టం మనకి. వీ లైక్ టు వర్క్ ఫర్ దట్ సాల్వేషన్. ఏం చేస్తాము? ఓకే, మాకు ఐగుప్తు దేశంలో ఫ్రీగా వచ్చింది అంటే, కానీ ఐగుప్తు దేశంలో నువ్వు స్లేవ్ కదా, ఐగుప్తు దేశంలో నీకు లైక్ యు ఆర్ అండర్ బాండేజ్ కదా. ఓ నాకు పర్లేదు. అక్కడ ఏముండింది? ఐ హ్యాడ్ సమ్ కంట్రోల్. నేనేం తింటానో, నా ఉల్లిపాయల ఐ మీన్ ఇట్ ఈస్ రియల్లీ నాట్ అబౌట్ ఫుడ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అదేంటంటే ఈ మనిషి యొక్క ఆశ, ద డిజైర్ ఇస్ టు హ్యావ్ కంట్రోల్. ద డిజైర్ ఇస్ టు హ్యావ్ డిపెండెన్సీ అపాన్ మై సెల్ఫ్. ఓకే, నా వలన ఈరోజు తింటున్నాము అని చెప్పుకోగలిగేవాళ్ళు.
ఓకే, నా వలన నా కుటుంబం అని చెప్పుకోగలగడానికి. బికాజ్ ఆఫ్ మీ, నేను కష్టపడి, మా చర్చ్లో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి పేరు రాజా. మొన్న ఆ అబ్బాయికి పెళ్ళైంది. అబ్బాయిని అడిగి, ఏంటి రాజా మరి వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అంటే, అన్న లేదన్న 7 లక్షలు లోన్ పెట్టించారు మా వాళ్ళు అన్నాడు. ఎందుకు 7 లక్షలు లోన్ పెట్టించారు మీ వాళ్ళు అని అడిగా. లేదన్న మా డాడీ అందరికీ చెప్పుకోవాలంట మా కొడుకు పెళ్ళి ఎంత గ్రాండ్గా చేశాను అని అన్నాడు. కానీ నువ్వు కదా లోన్ పెట్టుకునేది, కనీసం మీ నాన్న లోన్ తీరుస్తున్నాడా? లేదన్న నేనే తీర్చుకోవాలి. మరి మీ నాన్న ఏం చెప్పుకోవాలి? నో, హిస్ ఫాదర్ వాంట్స్ టు షో దట్ హే, నా కొడుకుని నేను చెప్పాను రాజా కొంచెం లెక్కలు సరిగ్గా అవ్వట్లేదు. దెన్ హీ సెడ్, అన్న నన్ను ఏం చేయమంటావు? నేనేం చేయలేను. అయిపోయింది అబ్బాయి పెళ్ళి. ద ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ. కష్టపడేది అబ్బాయి. ఇప్పుడు ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ. అందరికి చెప్పుకున్నాడు, నేను ఇంత ఘనంగా పెళ్లి చేశాను, నేను ఇంత ఘనంగా పెళ్లి చేశాను, నేను ఇంత ఘనంగా, ఐ హ్యావ్ డన్ దిస్ సచ్ అ గ్రేట్ థింగ్, ఐ హ్యావ్ డన్ సచ్ అ గ్రేట్ థింగ్. దిస్ ఈజ్ వాట్ పీపుల్ వాంట్. కానీ దేవుడిచ్చే కృప వారికి వద్దు. దేవుడిచ్చే ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. అందుకే ఇంకా మీరు 10 ఆజ్ఞలు ఇంకా ఎంతసేపు చూడు, లైక్ దే రిమెంబర్ ఆల్ ద సిన్స్. మీకు అర్థమవుతుందా? దే రిమెంబర్ దేర్ ఓన్ సిన్స్. ఓకే, పక్కన వాళ్ళ పాపాలు గుర్తుపెట్టుకోవడం ఓకే, అందరు టాలెంట్ అదేలే. పక్కన వాళ్ళు ఏం తప్పు చేశారు, ఎన్ని సంవత్సరాల క్రితం చేశారు, డేట్ ప్రకారం, ఫైన్, దట్స్ ఫైన్. పీపుల్ రిమెంబర్ దేర్ ఓన్ సిన్స్, దేర్ ఓన్ రైచియస్నెస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ప్రేయర్కి వస్తారు. దే థింక్ దట్ వారు ఫాస్టింగ్ ప్రేయర్ ఏం చేసిద్ది అంటే దేవుని మార్చిద్ది అనుకుంటారు. నీ ఫాస్టింగ్ ప్రేయర్ దేవుని ఎట్లా మార్చిద్ది? దేవుడు కృప నిన్ను మార్చాలి. కానీ నీ ఫాస్టింగ్ ప్రేయర్ నీ కోసము, నువ్వు మారడానికి. నీకు బిర్యానీ ఇష్టం తగ్గాలి అని. యువర్ ఫాస్టింగ్ ఇస్ ఫర్ యూ, యువర్ డిసిప్లిన్ ఇస్ ఫర్ యూ. మనం అనుకుంటాము ఓకే నేను బాగా ఐఎమ్ కమింగ్ టు చర్చ్ నేను. అందుకే నేను చెప్పాను, దేవుని యొక్క సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని, అంటే నీతిని వెతకాలంట. సో డేవిడ్ హ్యాస్ బికమ్ వెరీ ప్రొఫెషనల్. దావీదుకి ఏమర్థమైంది? నాకు రాత్రంతా వాచ్మెన్ వెయిట్ చేసిన దానికన్నా నేను రేపొద్దున దేవుని కోసం వెయిట్ చేసే అంత శక్తి ఉంది నా దగ్గర అంటున్నాడు దావీదు ఏమంటున్నాడు? నా దగ్గర ఇంత ఆస్తుంది, నాకు పర్లేదు, నాకు వాట్ ఇన్ తెలుగులో ఏమంటారు, బెటర్ ఈజ్ 1 day ఇన్ యువర్ కోర్ట్స్ దెన్ 1000 ఎల్స్వేర్. ఎట్లా తెలుగులో ఏంటి? మందిరంలో ఒక్క దినం ఉండడం. సో హీ అండర్స్టూడ్. దావీదుకి అర్థమైపోయింది. దావీదు ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రేమను లాక్కున్నాడు దావీదు. అందుకే నా హృదయానుసారుడు. ఎందుకు? హీఈస్ ఏబుల్ టు పుల్ దట్ లవ్ ఫ్రమ్ గాడ్. అంటే ఈయన దేవుడి మీద డిపెండ్ అయిపోయాడు. హీ హ్యాస్ కంప్లీట్లీ డిపెండెంట్ అపాన్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచిద్దాము. ఎవరైనా మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీ దగ్గరకు వచ్చి దే విల్ సే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ కమ్ టు అజయ్ అంకుల్ అండ్ దాస్ అంకుల్, దే విల్ సే మొత్తం పని మీరే నాకు చేయాలి. దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకు? మన విశ్వాసం ఇప్పుడు ఎక్కడుంది? వాళ్ళిద్దరిలో. దే వాంట్ ఓకే, దెన్ దే విల్ సే ఓకే కమ్ ఆన్ లెట్స్ డూ దిస్, లెట్స్ డూ దట్. మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి అన్న శరత్ అన్న నువ్వే నాకు హెల్ప్ చేయగలుగుతావు అన్నాడు అనుకో, నేను చాలా హ్యాపీ అవుతాను. ఎందుకంటే నా యందు విశ్వాసం పెట్టాడు ఆడు కాబట్టి. మీరు ఆలోచించండి, మీరే ఎవరైనా వచ్చి మీ కూరే చాలా బాగుంది, మటన్ కూర నీకన్నా ఎవరు బాగా ఎక్కువ చేయరన్నారు అనుకోండి, లేదంటే అస్సలు నీకన్నా ఎవడు ఇంకా బాగున్నాడు, అసలు నీ స్కిన్ కేర్ టిప్స్ చెప్పు, లేదంటే నువ్వు ఇంత మనశ్శాంతిగా ఉన్నావు, ఇఫ్ దే టాక్ టు యూ లైక్ దిస్ అండ్ ఇఫ్ దే ఎగ్జాల్ట్ యూ, ఎంత హ్యాపీ అవుతావు. ఆడి కోసం ఇంకొక పాట పాడతావేమో, ఆర్ యుల్ గివ్ హిమ్ మోర్. అదే నువ్వు దేవుని ఘనపరచుకున్నట్లయితే. సో దావీదుకి అర్థమైంది, ఓకే ఇఫ్ ఐ ఎగ్జాల్ట్ గాడ్ ఐ గెట్ మోర్ ఫ్రమ్ గాడ్, ఇఫ్ ఐ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఐ గెట్ మోర్ ఫ్రమ్ గాడ్. ఇంకా దావీదు వదిలేసుకున్నాడు. దేన్ని వదిలేసుకున్నాడు? ఆయన వదిలేసుకున్నాడు దావీదు. హీ హ్యాస్ లెఫ్ట్. అంతే. ఆఖరికి సౌలు ఆయనకి బాత్రూమ్ వెళ్తా సౌలు పక్కన ఉంటే సౌల్ని చంపడు. హీ డస్ నాట్ కిల్ ద మ్యాన్ హూ వాంట్స్ టు కిల్ హిమ్. ఎందుకంటే ఇంకా దావీదు ఏం చేసుకున్నాడు? ఆయన చంపేసుకున్నాడు. ఫస్ట్ దావీదు హ్యాస్ కిల్డ్ హిజ్ ఓన్ సోల్. ఎందుకు? హీ సేస్ మై సోల్ వెయిట్స్ ఆన్ ద లార్డ్. ఏది మళ్ళీ 130వ కీర్తనకి వెళ్దాం. లెట్స్ గో టు Psalms chapter 130.
3వ వచనం చదువుదాము. యెహోవా ఓకే, నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ఓకే, ప్రభువా ఓకే, ఎవడు నిలవగలడు? ఎవడు నిలవగలగడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు ఓకే, నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఓకే, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఇవన్నీ ఇట్లా మాట్లాడడానికి దేవుడికి ఎట్లా అనిపించాలి చెప్పు? Now God, I'm telling you, right, David knows how to impress God. He knew and understood, okay, నేను దేవుడి దగ్గర నుంచి కొంచెం తీసుకొని నాకు నచ్చింది, నాకు దేవుని సన్నిధి నచ్చింది అంటే దేవుడు నాకు ఇంకా ఇస్తాడు. If I receive something from God and if I like it and enjoy it, అంటే పరలోకం నుంచి వచ్చే మన్నాని నేను మంచిగా తిన్నాను అంటే, లేదా మంచిగా ఎంజాయ్ చేశాను, if I enjoy the things of God, God is going to give me more. కానీ ఇశ్రాయేల్కి ఏమర్థమైంది? ఇశ్రాయేల్కి ఏమైందంటే వారికి మన్నా ఇష్టంలా, దేవుడు ఇచ్చేది ఇష్టంలా. దే డోంట్ లైక్ వాట్ గాడ్ గివ్స్, దే వాంట్ మోర్ దెన్ గాడ్ గివ్స్. దే వాంట్ ద ఫ్లేవర్ ఆఫ్ దిస్ వరల్డ్. దే వాంట్ టు గో బ్యాక్ ఇన్ టు బాండేజ్. దే డోంట్ మైండ్ ఇట్. అంటే వారు ఇంకా స్లేవరీలోకి వెళ్ళిపోవడం కన్నా, అంటే మన్నా కన్నా స్లేవరీలోకి వెళ్ళిపోవడం వారికి ఇష్టం. దే డోంట్ మైండ్ ఇట్. కానీ దావీదు ఏమంటున్నాడు? ఐ వెయిట్ ఫర్ ద లార్డ్, మై సోల్ వెయిట్స్ అండ్ ఇన్ హిస్ వర్డ్ ఐ హోప్. నెక్స్ట్ వచనము, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఓకే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట రెండోసారి ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. యెహోవా యందు కృప దొరుకును. నౌ వెయిట్, దిస్ ఇస్ ద కీవర్డ్. యెహోవా యందు ఏమి దొరుకును? మరి చెప్పండి, యెహోవా దగ్గర ఏమి దొరుకును? నీకు కృప కలిగిన, అందుకే కృప వెంబడి కృపను పొందుచు. ఐ లవ్ దట్ సాంగ్. కృపలో జయ గీతం పాడచ్చు. అంటే ద మ్యాన్ హూ అండర్స్టాండ్స్ హౌ టు గెట్ గ్రేస్, కృపని పొందుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే, దట్ మ్యాన్, యు గో ఆఫ్టర్ దట్ మ్యాన్, యు గో లివ్ అండర్ దట్ మ్యాన్, యువర్ లైఫ్ విల్ బికమ్ బ్లెస్డ్. కృపని పొందుకోగలిగిన వాడు. కృపని పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ నువ్వు చంపుకోవాలి. నీ క్రియలని నీ క్రియలని పట్టించుకోకూడదు. నేను మంచిగా పాడగలుగుతానా, నేను మంచిగా వండగలుగుతానా, నేను చర్చ్కి ఇంత చేయగలుగుతానా, నేను ఇంత పెద్ద కానుక ఇవ్వగలుగుతాను, ఇట్ డజంట్ మ్యాటర్. నేను చర్చ్ కోసం ఇంత చేయగలుగుతానా, లేదంటే నేను వాట్ ఈజ్ యువర్ టాలెంట్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే, దాని తర్వాత అంతే. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన, ఫుల్ రిడెంప్షన్. నౌ ఐ వాంట్ యూ టు గో టు Psalms chapter 30. కీర్తనలు 32వ వచనము. కీర్తనలు 32వ వచనము. Psalms chapter 32 verse 3 and 5. నేను మౌనినై ఉండగా, ఏంటి? నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చాలు, ఒక్క నిమిషం. Now let us go to 2 Chronicles chapter 33. క్రానికల్స్ అంటే ఓకే, మొదటి వచనం నుంచి చదవకండి, నేను చెప్తాను చూడండి. మనష్షే రాజు అవుతాడు. మొదటి వచనం చదవక్క. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై, ఓకే, he was 12 years old when he becomes king. మనష్షే చాలా చిన్న వయసులో రాజు అవుతాడు. ఇన్ఫ్యాక్ట్ మనష్షే తండ్రి హెజ్కాయ చాలా మంచోడు. ఓకే, హెజ్కాయ అన్నిటినీ నాశనం చేస్తాడు. హెజ్కియా తెలుగులో అంటే దేవుని యొక్క మందిరం కానాటివన్నిటిని, పేగన్ టెంపుల్స్ అన్నిటిని తీసేస్తాడు. సో మనష్షే పుట్టిన తర్వాత ఆ మనష్షేకి ఎన్ని ఇయర్స్? 12 years. ఆయన 55 సంవత్సరాలు రాజుగా ఉంటాడు. కానీ మనష్షే చాలా చెడ్డ రాజు. హీఈస్ అ వెరీ 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 బ్యాడ్ కింగ్. చదువుదాం ఒకసారి, చూడండి 3వ వచనము.
ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠం నిలిపిను. 7వ వచనానికి రండి. ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక he is a man who did not listen to God. ఈయన ఏం చేస్తాడంటే వారి సొంత కుమారుడిని బలిగా ఇస్తాడు. ఓకే, అన్ని పేగన్ టెంపుల్స్ని తిరిగి కడతాడు. హీఈస్ అ వెరీ బ్యాడ్ కింగ్. 9వ వచనానికి రండి. ఈ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడు ఆయను. నౌ వర్స్ 10. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానము పంపినను వారు చెవి యొక్కకపోయిరి. ఓకే, సో మనష్షేకి ఏంటంటే అస్సలు దేవుడు చెప్పిన మాట ఇష్టం లేదు. మనష్షేకి బేసిక్లీ మన్నా ఇష్టం లేదు. మనష్షేకి ఏంటంటే దేవుడి దగ్గర నుంచి ఏది వచ్చినా ఇష్టంలా, దేవుడి దగ్గర నుంచి మాట వచ్చినా ఇష్టంలా, దేవుడి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చినా ఇష్టంలా. హీ డస్ నాట్ లైక్ టు డూ ఎనీథింగ్ దట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ హిమ్ టు డూ. ఇప్పుడు ఏమైంది, దేవుడు చెప్పింది ఇష్టం లేదు, ఆయన చెప్పింది ఆయనకి ఇష్టం. హీ బిల్డ్స్ ఎవ్రీథింగ్. దీని తర్వాత ఏమైందంటే వేరే రాజులు వస్తారు, మనోడిని తీసుకొని వెళ్ళిపోతారు. ఏదో ఒకసారి 11 చదవండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను ఇప్పుడు ఐ వాంట్ యు టు పే అటెన్షన్ దీస్ 2 వర్సెస్. ఓకే, చదవండి అక్క. వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. ఓకే, దాని తర్వాత అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా గో బ్యాక్ ఆయనను బహుగా హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్ గ్రేట్లీ బిఫోర్ ద గాడ్ ఆఫ్ హిస్ ఫాదర్. నెక్స్ట్ అండ్ చదవండి అక్క. తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు బంధకం అంటే ద మ్యాన్ హూ వాస్ టేకెన్ బై బాండేజ్, వి డోంట్ నో హౌ హీ కేమ్ బ్యాక్. బైబిల్లో రాసి ఉండదు. మనష్షేని వీరు ఎట్లా బంధించేసి తీసుకెళ్లారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బైబిల్ దే పుట్ హుక్స్ ఇన్ హిస్ నోస్ అండ్ దే టుక్ హిమ్. ఓకే, మరి ఆయన దేవుడికి ప్రార్థన చేసిన తర్వాత ఆయన బాగా తగ్గించుకున్న తర్వాత ఏమైంది, ద లార్డ్ సేస్ ఓకే నౌ యూ కెన్ గో బ్యాక్ టు జెరూసలేం. మరి ఎట్లా వెళ్ళాడు తెలియదు. వీ డోంట్ నో హౌ హీ గాట్ బ్యాక్ హిస్ థ్రోన్. రాజుల్ని మామూలుగా ఎవరు వదిలిపెట్టరు. ఇఫ్ దే ఫైండ్ ద కింగ్ దే కిల్ దట్ కింగ్. ఇఫ్ దే ఫైండ్ ద లీడర్ దే కిల్ దట్ లీడర్. అసలు ఎందుకు వదిలిపెట్టారో నాకు తెలియదు. కానీ మనష్షే ఎప్పుడైతే అతను దేవుని దగ్గర సమాధాన పడతాడో, నౌ లిసన్, దిస్ ఇస్ ద వర్డ్. పౌలు ఏమంటున్నాడు అంటే ఈ సమాధాన వాక్యం నాకు ఇచ్చాను, అందుకే నేను దేవుని దగ్గర నుంచి దేవుని పక్షంగా నేనేం చేస్తానంటే బ్రతిమలాడుతున్నాను. ఏంటి, నువ్వు కూడా ఈ సమాధాన వాక్యానికి సమాధాన పడు, టు రికన్సైల్ యువర్ సెల్ఫ్ టు గాడ్. మనష్షే అదే చేస్తాడు. ఏం చేస్తాడు, ఇన్ని సంవత్సరాలు నేను దేవుడి మాట వినలేదు, నౌ ఐఎమ్ సెటిలింగ్ మై సెల్ఫ్ విత్ గాడ్. నేను దేవుని యొక్క వాక్యానికి సమాధాన పడతాను. ఓకే, మీకు అర్థమవుతుందా? సమాధాన పడతాను అన్న వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే మనష్షేని యెరూషలేంకి తీసుకొస్తాడు. అది కూడా యెరూషలేంకి తిరిగి తీసుకురావడమే కాదు, అతని రాజ్యానికి తీసుకొని వస్తాడు. అంటే రాజుగా లేపుకెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ రాజు అవుతాడు ఆయన. వెన్ యూ కమ్ టు రికన్సిలియేషన్, వెన్ యూ అండర్స్టాండ్ ఓకే ఇది నా వల్ల కాదు దేవుని వల్ల, ఇది నా ప్రయాస కాదు దేవుని యొక్క ప్రయాస, ఇది నా పని కాదు దేవుని యొక్క సిలువ పని అని నువ్వు వెన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ద వర్డ్
లేదా దేవుని యొక్క కృపలో నువ్వు పెట్టగలిగినట్లయితే, ద లార్డ్ ఈజ్ ఏబుల్ టు రీస్టోర్ వాట్ యూ హ్యావ్ లాస్ట్. నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకేం చేయగలుగుతాడు అంటే తీసుకొని ఇచ్చి అట్లా పెట్టగలుగుతాడు. నువ్వు కోల్పోయిన టైం తీసుకొని వచ్చి పెట్టగలుగుతాడు. నువ్వు కోల్పోయిన మనీ హీఈస్ విల్లింగ్ టు కమ్ అండ్ బ్రింగ్ ఇట్ టు యూ, ప్రొవైడెడ్ యూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ప్రొవైడెడ్ నువ్వు నీ ప్రయాసం మీద కాదు. అందుకే దావీదు చెప్పినట్టు నువ్వు తెల్లవారు కోసము వెయిట్ చేసిన దానికంటే ఎక్కువగా దేవుని మీద వెయిట్ చేయగలిగినట్లయితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు జస్ట్ వెయిట్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఎందుకంటే దేవుని దగ్గర కృప ఉంది. ఆయన ఏమంటాడంటే ఆయన సంపూర్ణ విమోచన, అ ఫుల్ అండ్ అబండెంట్ రిడెంప్షన్. దిస్ ఈజ్ ద గాస్పెల్. సువార్త అంటే ఏంటంటే ఇదే. ఏంటంటే నీ క్రియలు దేనికి పనికి రావు, ఆయన యొక్క సిలువ యొక్క పని ద్వారా. మీకు ఒకటి చెప్పనా, I have slowly understood that God is able to redeem you from the curse of work. పని అన్న శాపం నుంచి కూడా దేవుడు మిమ్మల్ని విముక్తి చేయగలిగే శక్తి దేవుడి దగ్గర ఉంది. నువ్వు ప్రయాసపడి డబ్బులు సంపాదించే ఆ యొక్క దిస్ ఇస్ ద కర్స్ ఆఫ్ యాడమ్. ఆదాము పాపం చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నువ్వు యు గో అవుట్, యు పుట్ సమ్ బ్లడ్, స్వెట్ అండ్ టియర్స్ అండ్ దెన్ యు మేక్ బ్రెడ్ అంటాడు. ఓ దట్ ఈస్ అ కర్స్. దేవుని దగ్గర ఎట్లాంటి శక్తి ఉందంటే, నువ్వు ప్రయాస పడకుండా నిన్ను పోషించగలిగే శక్తి దేవుడి దగ్గర ఉంది. నువ్వు ప్రయాస పడకుండా ధనము నీ దగ్గరికి రాగలిగే శక్తి దేవుడి దగ్గర ఉంది, ప్రొవైడెడ్ యూ వెయిట్ ఆన్ ద లార్డ్. మీకు అర్థమవుతుందా? యూ అండర్స్టాండ్ వన్ ఫ్రెండ్స్? లెట్ us వెయిట్ ఆన్ ద లార్డ్. సో మనిషిలాగా లెట్ us రికన్సైల్ అవర్ సెల్ఫ్ టు గాడ్. పౌలు అడిగినట్లాగా లెట్ us కమ్ బ్యాక్, దేవునితో సమాధాన పడదాం. ఇంకా నో లాంగర్ అవర్ వర్క్, మన క్రియలు కాదు, నాట్ మై వర్క్, నాట్ మై ఇంటెలిజెన్స్, నాట్ మై టాలెంట్, నాట్ మై ఫెయిత్, బట్ బై ద గ్రేస్ and the mercy of God. దేవుని యొక్క కృప. ప్రార్థన చేద్దామా? Let's pray. Father, Lord, thank you for this day. Lord, thank you that, Father, your mercy is abundant for me. That, Father, I am able to change and submit my life unto your grace and mercy. Lord, if I come and if I reconcile myself to the truth and the gospel of the word of Jesus Christ, that, Father, there is grace and truth and mercy for me. I pray in the name of Jesus that, Father, if there is anybody here who wants this grace, Father, you give it unto them abundantly. That, Father, they will wait upon you more than they wait upon themselves. We love you, praise you, give you all the glory. In Jesus' name I pray. Amen.